జరిగిన యాక్సిడెంట్ కాదు, ఇట్స్ మర్డర్. హత్య? నా కూతుర్ని హత్య చేశాడా? చంపింది ఎవరో తెలిసింది. వాడెవడో చెప్పండి సార్. వీడే. వీడా? వీడి మీకు తెలుసా? బాగా తెలుసు. వీడిలా చేస్తాడనుకోలేదు. ఏంట్రా ఇది? అసలు ఏం జరిగింది? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. రే లేవరా. రే లేవరా. ఏరా సేమ్ డ్రీమా? ఆర్కే బీచ్లో అదే అమ్మాయా మళ్ళీ ముద్దు పెట్టిందా? డ్రీమ్ కాదురా, నా లైఫ్లో ఫస్ట్ కిస్. ఎవరికైనా ఫస్ట్ కిస్ ఫస్ట్ నైట్లో వైఫ్ తోటో లైఫ్లో లవర్ తోటో ఉంటుంది. ఎవరో తెలియదు, జస్ట్ చిన్న లిప్ లాక్తో నన్ను లాక్ చేసేసిందిరా. లవర్సే కలిసి ఉంటారని గ్యారంటీ లేదు. అలాంటిది కాముగా వచ్చి కిస్ పెట్టి మిస్ అయిన అమ్మాయిని మిస్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాం ఏంట్రా పిచ్చోడా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. అమ్మాయిని పట్టుకోవటం అనేది అతి కష్టమే కానీ అసాధ్యం కాదురా. మా ఫ్యామిలీ ఫొటోస్ వచ్చాయి, చూద్దాంరా. బ్యాక్ చేయి, బ్యాక్ చేయి. ఏంట్రా నీ గోలా? ఒకసారి బ్యాక్ చేయి చెప్తాను. జూమ్ చేయి, జూమ్ చేయి. ఎవర్రా పాప? పాపేంట్రా, తన మా సిస్టర్. రే బావా. బావేంటి బే? మీ చెల్లెరా బావ నాకు ముద్దు పెట్టింది. నా చెల్లి నీకు ముద్దు పెట్టవేంట్రా? నువ్వు కొట్టిన పెద్ద కోపం అనట్లేదు బావా. ఇంకొకసారి బావా అన్నావంటే చంపేస్తాను నా కొడక. బాగుందిరా, మీ చెల్లెమో ముద్దు పెట్టింది, నువ్వేమో గొడవ పడుతున్నావు. గొప్ప ఫ్యామిలీ రా మీది. నా ఫ్యామిలీ గురించే మాట్లాడతావురా నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను నేను, నిజంగా ముద్దు పెట్టి నా చెల్లెనైనా చచ్చినా నీకు మాత్రం ఇవ్వను. నిన్ను చంపైనా సరే మీ చెల్లిని తీసుకెళ్తా. ముద్దు పెట్టింది తను, వద్దంటుంది నువ్వు. లేదు అంటే తన్ని, కాదంటే నిన్ను చంపేస్తానా కొడక. అలా ఆవేశంలో ఆ రోజు అన్నాడు అనుకున్నాను కానీ నిజంగా చంపేస్తాడు అనుకోలేదు. వీడు బ్రతకూడదు. శిక్షలు లేవు, సెక్షన్ లేవు, డైరెక్ట్గా ఎన్కౌంటరే. సరే, లీగల్గా కంప్లైంట్ ఇవ్వు, నేను చూసుకుంటా. నా చెల్లినే చంపేస్తావరా నువ్వు? నువ్వు బ్రతకూడదు. ఎరా బావా, మీ చెల్లెలా ఉంది?
అయినా అంత కోపం ఏంట్రా నీకు? కనీసం కాల్ కూడా చేయలేదు. అందుకే నేనే వచ్చేసా. ఎందుకే మన కొంపెక్కడా? ఎవడరా నువ్వు? ఏరా బావా, రాత్రి ఇంకా దిగలేదా? ఇంకా కాకటాలు అని కొట్టావా? నేనురా, నీ బావని, శివని. నువ్వు శివైతే మరి ఈడెవడు? ఎవడాడు? నువ్వే చూడు. అమ్మ తిన్నమ్మ. ఎవడేడు? అచ్చు గుద్దినట్టు నాలా ఉన్నాడు. అంటే మేమిద్దరం ఏంట్రా ఇది? వీడేమో అచ్చు నాలా ఉన్నాడు, నువ్వేమో వాణ్ణి చిత్త కొడుతున్నావు. నువ్వు అనుకుని వీడిని చంపేద్దాం అనుకున్నాను. చంపేద్దాం అనుకున్నావా? సైలెంట్గా ఉండేవాడివి, ఇంత వైలెంట్గా అలా అయ్యవరా? అయినా నేను లేకుండా మీ చెల్లిని ఎవరు చూసుకుంటారా? ఇంకెక్కడ చెల్లరా? తను చనిపోయింది. చనిపోయిందా? అంటే ముద్దు పెట్టింది తను, వద్దంటుంది నువ్వు, లేదు అంటే తన్ని, కాదంటే నిన్ను చంపేస్తానా కొడక. అయినా ఎమోషనల్ అలా అన్నాను కానీ నిజంగా చంపేస్తాను బావా. అయినా మీ చెల్లంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది కానీ చంపేంత కోపం లేదు బావా. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. అయితే పని చేస్తాను. మేమిద్దరం ఒకేలా ఉన్నాం కాబట్టి నేను వాడి ప్లేస్లోకి వెళ్తాను. అసలు విషయం అప్పుడు తెలుస్తుంది. సీను బాగున్నావా? అంటే వీడి పేరు సీన్ అనమాట. రే సీను, నేను బయట తిరగొద్దని చెప్పాను కదే, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారా. ఇంకొంచెం లేట్ అయితే దొరికిపోయింది వాడు తెలుసా. దీని అంతటికి కారణం తెలుసా? ఆ ఉప్సారి అప్పలేయడం తోడు. ఇప్పుడు వాడెక్కడుంటాడు? రే ఎవడూరా నువ్వు? మా సీనులాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? నటించడం ఏంట్రా? నేను సీను. నువ్వు వాళ్ళలాగా ఉన్నాగానే ఆడు నీలా మాట్లాడలేడు. ఆడు మోగోడు. మోగోడా? అమ్మదేనమ్మ. ఏంటి మా సీను ఏం చేస్తావురా చెప్పు. చెప్తావా గుబుక్కును గుద్దిమంతవా? చెప్పను, చూపిస్తాను. అది కూడా మీ శ్రీనుగాడు. సీను, సీను ఏమైందిరా నీకు? ఏం చేశారా మా సీనుని? చంపలేదు, సంతోషించు. వీడు మా చెల్లిని చంపిన హంతకుడు. కారణం కనుక్కోవడానికే ప్రాణాలతో ఉంచాను. అంటే మీరు గౌతమాల్ అన్నయ్య? అవును. మా చెల్లి మీకు తెలుసా? తెలుసు, బాగా తెలుసు. సీను గౌతమి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాడు ప్రాణాలు తీయడం ఏంటి సార్? గౌతమి వాడి ప్రాణం. ఇదే మా ఏరియా, రాజీవ్ స్వగృహ, పేదోడి ఫారెన్. రే చాలు. ప్లీజ్ కాపాడండి సార్, ప్లీజ్.
చూడు పాప, సంసారం చేసుకో, మదర్ అవుతావు. సమాజ సేవ చేసుకో, మదర్ తెరీసా అవుతావు. మాతో పెట్టుకుంటే మర్డర్ అయిపోతావు. మా అన్నయ్య ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడని వీడియో తీసి మీడియాలో వేస్తే పాపులారిటీ కన్నా ఫాస్ట్గా ప్రమాదాలే వస్తాయి, ప్రాణాలే పోతాయి. నీలాంటి వెధవల్ని బయటపెట్టడానికేరా నేను ఈ మీడియాకి వచ్చింది. గన్నుకు భయపడినాడు కూడా పెన్నుకు భయపడతాడు. 4th ఎస్టేట్ ఆఫ్ ఇండియా, పవర్ఫుల్ మీడియా, పవర్ఫుల్ మీడియా, పవర్ఫుల్ మీడియా. అబ్బా, నీలో చాలా విషయం ఉంది. నీ పొగరు చూస్తే కొట్టాలని ఉంది, నీ ఫిగర్ చూస్తే చెడగొట్టాలని ఉంది. నీ బట్టలు చింపి నూడుగా వీడియో తీస్తా, ఏ మీడియాలో వేస్తావో నేను చూస్తా. అబ్బా, అక్కడ మా కళ్ళల్లో కారం కొట్టావు, ఇక్కడ వీళ్ళతో బేరం పెట్టావు. రాయ్ పాపనట్టు పంపించావు. ఒరేయ్, మా ఓడికో లెక్క ఉంది. ఆకలేసినోడికి అన్నం పెట్టు, అర్హత ఉన్నోడికి దండం పెట్టు, తప్పు చేసినోడు మాత్రం కొట్టు. అబ్బా, అంటే ఇప్పుడు మీ వాడు నన్ను కొట్టేస్తాడా? కొట్టడం అంటే మామూలుగా ఉండదు రోయ్. నీ పుట్టినరోజు గుర్తుంటుందో లేదో కానీ మా ఓడి పుట్టినరోజు గుర్తుంటుంది. చూస్తారేంట్రా, చేసేయండి. చెప్తే ఇన్నావేట్రా? సీనిగడికి సిరాకు వచ్చినా, చిరుతుప్పులు కోపం వచ్చినా పంచు పడితే పైకి పోవడమే కానీ పైకి లేవడం ఉండదు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. హాయ్ సీను, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నీకు గిఫ్ట్ ఇచ్చా. ఏడు సెల్ ఫోనా? వీడికి మాటలే రావు, వీడికెందుకు సెల్ ఫోను? అయితే ఇప్పుడు చూడు. వాట్ ఎన్ ఐడియా సర్జీ. చూడు తమ్మే, ఉప్పు చేపలు అమ్మే స్మగ్లింగ్లు చేసి ఫారెన్లో ఏదో పెద్ద డాటను చేసిన సుఖం లేదురా. ఈ ఉప్పు చేపల అప్పలనాయుడు ఉట్టప్పలనాయుడు కాదు, ఎమ్మెల్యే అప్పలనాయుడు అని అనిపించుకోవాలని ఉందిరా. అన్నయ్య, నీ తమ్ముడిని డాక్టర్ని చేసావు, మా అన్నయ్యని ఎమ్మెల్యే చేయలేనా? మన జీవితాలే మారిపోయి వైరస్ ఒకటి కనిపెట్టా.
ఇదే ఆ వైరస్. అదేంటన్నా దశావతార్ సినిమాలో టాబ్లెట్లా ఉంది? కరెక్ట్గా చెప్పావురా. ఈ వైరస్ని కానీ ఎవరికైనా ఇంజెక్ట్ చేస్తే మెదడులో నరాలని చిట్లి నవరంధ్రాల్లోంచి రక్తం బయటకొచ్చి అతి భయంకరంగా చేస్తారు. దానివల్ల మనకేట్ లాభం? పప్పుసార్లు నా ఉప్పు చేప. ఈ వైరస్ని ఒక్క రోజులో వైజాగ్ మొత్తం 7 రోజుల్లో ఏపీ మొత్తం స్ప్రెడ్ చేస్తాం. దీని సొల్యూషన్ మన దగ్గరే ఉంది. దీన్ని మనమే కనిపెట్టామని చెప్పి అనౌన్స్ చేద్దాం. 50 కోట్ల ఫార్ములాని ప్రభుత్వానికి 10 కోట్లకే ఇస్తామంటాం. దాంతో నీకు పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది. ప్రాణాలు కాపాడినందుకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. దాంతో ఓట్లు కోట్లు మనవే. రాయ్ దాన్ని పట్టుకోండి. మీడియానా తొక్క. ఒరే పోనీలేండ్రా, కెమెరా మన దగ్గర ఉంది. చెప్పలేదు పట్టుకోండి. తమ్ముడు, అది బతికుంటే మన పేనాలకే ప్రమాదం రా. అన్నయ్య నువ్వేం భయపడకు. ఈ వైరస్ని దాని ఒంట్లోకి ఇంజెక్ట్ చేశా. దాని ద్వారానే ఈ వైజాగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఎవ్వడూ కాపాడలేడు. శబాస్ తమ్ముడు. అలా తన చేతులతోనే గౌతమిని చంపుకునేటట్టు చేశారు. అన్న కొడుకులు ఎక్కడుంటారో నన్ను అక్కడ తీసుకెళ్ళు. వద్దండి, వాళ్ళు రాజమౌళి సినిమాల్లో రౌడీల్లా భయంకరంగా ఉంటారు. అక్కడ రాజమౌళి సినిమాలో రౌడీలు అయితే ఇక్కడ వివి వినాయక్ సినిమాలో హీరో. నన్ను అక్కడ తీసుకెళ్ళు. అన్నయ్య ఈడ సచ్చిందన్ లవర్. వాడు కాదురా ఎముడు, నీ అమ్మ మొగుడు. ఇంటూ సోతారేంట్రా, ఇరిసేయండి అండి.
రేయ్, నీకు కత్తులు చేయడమే తెలుసు, నాకు పోయడమో తెలుసు. ఈ గొడవలని నీకెందుకు తమ్ముడు? ఉల్లిపాయలు ఉన్నాడు, ఊదు పారేస్తాను. అంతా బాగానే ఉంది, మరి తన నీళ్ళెవరైతే నాకెందుకు ముద్దు పెట్టింది? ఇందులో ఎంతేముందండి, ఇద్దరూ ఒకేలా ఉన్నారు కాబట్టి సీన్ అనుకొని మీకు ముద్దు పెట్టేసి ఉంటుంది.